మారూరు సమీపంలోని చిన్న కదిరయ్య స్వామి ఆలయం హుండీకి సంబంధించిన సొమ్మును కొంతమంది తమ స్వార్థ వ్యవహారంతో హుండీని పగలగొట్టి అందులోని నగదును తమ సొంత ఖాతాల్లోకి వేసుకున్నారని పూజారి చెన్నకేశవులు అనంతరం నగరంలోని జడ్పీ సమావేశ మందిరం సమీపంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. చిన్న కదిరయ్య ఆలయానికి సంబంధించి 80 లక్షల రూపాయలను రాప్తాడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అకౌంట్లోకి 8 మంది తమ సొంత అకౌంట్లోకి వేసుకున్నారని, ఇలా అయితే ఆలయం ఎలా అభివృద్ధి సాధిస్తుందని ప్రశ్నించారు. రాప్తాడు మండలం మరూరు గ్రామంలో వెలసిన శ్రీ చిన్న కదిరయ్య స్వామి గుడి దగ్గర భక్తాదులు హుండీలో కానుకలు వేసి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో భక్తాదులు తమకు తోచినటువంటి విధంగా హుండీలో ముడుపులేసి డబ్బులను కూడా మరూరు గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు గుడిలే కలిసే కాపులు మనం చెప్పుకుంటూ దేవాలయం దగ్గర అభివృద్ధి చేయకపోగా ఆ హుండీలో ఉన్నటువంటి డబ్బులను పూజారు లేని సమయంలో హుండీని పగలగొట్టి అందులో ఉన్న డబ్బులందరినీ తీసుకొని పోయి మా సొంత అకౌంట్లో వేసుకొని మా సొంత ప్రయోజనాల కోసం వాడుకోవాలని చెప్పనని దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు వాళ్ళందరూ అనవసరంగా అర్జీలు రాసుకుంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుక్కుంటూ పోలీసు వారు పర్మిషన్ ఇస్తే ఆ హుండీని పలగొట్టి మా అకౌంట్లు వేసుకోవాలని చూస్తున్నారు. దీన్ని నేను పూజారిగా తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను దేవాలయం పూజారిగా ఒకటే కోరుకుంటున్నాను. నేను ఈరోజు భక్తాదులు మరో చిన్నకాయ స్వామి దేవాలయం అభివృద్ధి జరగాలని చెప్పని భక్తాదులు కానుకలుగా వేసినటువంటి హుండీలో కలిసే వాళ్ళు ఎలా తీసుకుంటారో ఒక్కసారి ఆలోచించాలా. ఈరోజు డిపార్ట్మెంట్ కూడా ఆలోచించాలా. ఇలా ఆలోచించకపోగా వాళ్ళకి పర్మిషన్లు ఇస్తే మాత్రము ఇప్పటికే దాదాపుగా 8 మంది అకౌంట్లో మామిళ్ళపల్లి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో దాదాపుగా చిన్నకాయ స్వామి డబ్బులు 80 లక్షల రూపాయల వరకు 8 మంది అకౌంట్లో వేసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి డబ్బును తీసి చిన్నకాయ స్వామి గుడి దగ్గర ఎలాంటి అభివృద్ధి చేయలేదన్న శనివారం రాబోదు వేలాది మంది భక్తాదులు చిన్నకాయ స్వామి గుడికి ఎంతో భక్తితో వస్తే అక్కడ వచ్చినటువంటి మహిళలకు కూడా బాత్రూములు కూడా సౌకర్యం లేదు, త్రాగడానికి మంచినీళ్ళ ట్యాంకు లేదు, భోంచడానికి సరిగ్గా వసతి లేదు. ఇలాంటి కార్యక్రమాలు కల్పించుకోకుండా ఇలాంటి మౌలిక వసతులు కల్పించి దేవాలయాన్ని అభివృద్ధి చేసినటువంటి గుడి కాపులు గంజి నరేషు